అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నా కూడా వైసీపీ పార్టీ పేరు ప్రజల నోట్లో నానింది అంటే, ఆ ఉనికి అలాగా కొనసాగింది అంటే దానికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల గారే. తన అన్న జైల్లో ఉన్నాడు, పార్టీ ఉనికిని ఎలాగైనా సరే నిలపాలి, ప్రజల్లోకి పార్టీ తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకుని ఆవిడ పాదయాత్ర అయితే మొదలుపెట్టడం జరిగింది. ఆ పాదయాత్ర ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ బాగా తెలిసిందే. ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ ఉనికి ఆ టైంలో కోల్పోతుంది, పెద్దగా ఉనికి లేదు అన్నప్పుడు ఈవిడ పట్టుబట్టి మా అన్న ఏమైనా తక్కువ, నేను ఉన్నాం కదా అని చెప్పేసి తోడుగా అన్న మీద ఉన్న ప్రేమతో పార్టీని ఎలాగ నిలిపాలని చెప్పేసి ఒక ఆడపులిలాగా పాదయాత్ర అయితే చేయడం చాలా సక్సెస్గా చేసిందండి. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆవిడ వంతు 100% కూడా న్యాయం చేశారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక, అంటే వెంటనే రాలేదు, దీని తర్వాత వచ్చిన తర్వాత అధికారం ఉన్నంత వరకు కూడా చెల్లి సహాయం చేసింది కదా, అధికారం లేనప్పుడు వరకు కూడా. కానీ ఈయనకి ఇప్పుడు అధికారం వచ్చింది, ఎంతైతే సహాయపడిందో ఆడబిడ్డగా కూడా సాహసం చేసి పాదయాత్ర చేసినా సరే నా చెల్లి నా కోసం చేసిందని కూడా ఒక చిన్న సానుభూతి కూడా లేకుండా ఆస్తి విషయంలో తన సోదరైనటువంటి వైఎస్ షర్మిల గారిని అలాగే తల్లైనటువంటి విజయమ్మ గారిని ఇద్దరిని కూడా బయటికి గెంటేయడం జరిగింది. అంటే అప్పుడు దాకా ఆస్తి కోసం ఇలా కూడా చేస్తారా అని ప్రజల్లో చాలా చర్చ జరిగింది. అయినా సరే కేసులు పెట్టి మరి ఇచ్చేసిందని మళ్ళీ వెనక్కు లాక్కునేలాగా చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం డబ్బు ఉంటే చాలు, అనుబంధం ఎందుకు అనుకుంటున్నారేమో, కానీ ఆ అనుబంధమే మీ పార్టీ ఉనికిని కాపాడడానికి ఒకప్పుడు సహాయపడింది. అప్పుడే కనుక ఆ విధంగా షర్మిల గారు పాదయాత్ర చేపట్టకపోతే ఇప్పుడు ఈ విధంగా ఉండేది కాదు. వైసీపీ పార్టీ 2019లో అధికారంలో వచ్చేదే కాదు, ఇది మాత్రం డ్యామ్ షూర్. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాడు, అసలు ఇది అందరికీ తెలిసిందే, ఎప్పుడో జరిగింది కదా, ఇప్పుడు కొత్త ఏంటంటే చాలామంది అనుకుండవచ్చు మీరంతా కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ. కానీ ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఎవరైతే వైఎస్ షర్మిల గారి అబ్బాయి ఉన్నారో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు అనే ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనికి మూలం ఏంటంటే, ఆయన రీసెంట్గానే కర్నూలు ఉల్లిపాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యల్ని ఎవరైతే తల్లి ఉన్నారో షర్మిల గారు ఆవిడతో పాటు చర్చించడానికి ఈయన కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు విజువల్స్ చూస్తే కనుక వీళ్ళిద్దరూ కలిసి ఆ మార్కెట్ వెళ్తున్నది. వెళ్ళే ముందు కూడా ఆయన విజయమ్మ గారి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో మళ్ళీ ఆయన పేరు రాజారెడ్డి, సో షర్మిల గారి అబ్బాయి రాజారెడ్డి, ఎవరైతే షర్మిల గారి తాతగారి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాన్నగారి పేరే రాజారెడ్డి, మళ్ళీ ఆ పేరే పెట్టారు కాబట్టి ఈ రాజారెడ్డి గారు పాలిటిక్స్లోకి వస్తున్నారు అని వార్త చాలా చక్కర్లు కొడుతుంది. ఇక్కడ అందరికీ ఒకటే డౌట్, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారు ఇద్దరు కూడా కలిస్తే, అంటే ఇద్దరు వైరం ఎలా ఉంటుందంటే నిప్పు ఉప్పులాగా ఉంటుంది. ఇద్దరు కలిస్తే రెండు ఉప్పుని నిప్పు కలిస్తే ఎంతలాగా శబ్దం వస్తుందో ఇలా వీళ్ళిద్దరూ కూడా కలిస్తే కనుక అంతలా వైరం ఉంటుంది. అలాంటిది ఇప్పుడు షర్మిల గారు ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా వాదించలేరు. ఆవిడ మామూలు విషయం, అది అసలు మామూలు వ్యక్తి. ఆవిడ ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారిలా తడబడ్డం గట్రా ఏమి ఉండదు, పోరాడతారు. అలాంటిది ఇప్పుడు ఆవిడకి ఆయన కొడుకు శక్తి కూడా యాడ్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన ఎలాగో అంటే చాలామందికి ఒక డౌట్ రావచ్చు ఇక్కడ కూడా, అంటే రాజారెడ్డి ఇప్పుడు కొత్తగా పార్టీ పెడతాడా లేదంటే తల్లితోనే ఉంటాడా అని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిలో కాదు కదా, తల్లిని వ్యతిరేకించే పరిస్థితి రాదని నేను అనుకుంటున్నాను. సో గ్యారంటీగానే తల్లితోనే ఉండి మామయ్యతో కూడా పోరాడబడుతున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కనుక ఆ ఆస్తి మొహం చూడకుండా నా చెల్లే కదా అనుకుని ఎలా ఉంటే కనుక వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఆయన పరిస్థితి వేరేగా ఉండేది. నిజంగా చాలా బలంగా ఉండేది. వీళ్ళిద్దరు వైరమే ఇంత అలా ఉంటే ఇద్దరు కలిసి ఉంటే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఈయన రాజకీయాల్లోకి వస్తున్నాడు, అప్పుడు కనుక కలిసి ఉంటే ఈయన బలం కూడా, ఈ రాజారెడ్డి బలం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేదు. ఎందుకు? డబ్బు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బే కావాలి. ఆ డబ్బు కారణంగా ఇప్పుడు ఈయన వ్యతిరేకత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి యాడ్ అవుతుంది. ఆయన తల్లి షర్మిల గారు అలాగే రాజారెడ్డి కూడా ఇద్దరు కలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఈవిడ నుంచి ఉంటేనే ఆయన మాట్లాడలేడు, ప్రతిదానికి కూడా ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉంటారు. వైసీపీని ఒక విధంగా చెప్పాలంటే ఏకి పారేస్తూ ఉంటారు షర్మిల గారు. మరి మేనల్లు కూడా యాడ్ అయితే
మరి వైసీపీ పరిస్థితి ఏంటి? ఇప్పటికే 151 నుంచి వాళ్ళు చేసిన అక్రమాలకి అన్యాయాలకి ప్రజలు తట్టుకోలేక 11లోకి వచ్చారు. ఇంక ఈయన కూడా ఈ వార్త కనుక నిజంగా నిజమైతే నిజం అవ్వుద్ది గ్యారంటీగా. రాజకీయాల్లోకి వస్తున్నాడు అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. బట్ ఎప్పుడు అనేది ఇంకా అఫీషియల్గా ఇవ్వలేదు. ఇప్పుడు వస్తున్న టాక్ అయితే మాత్రం రాజకీయాల్లోకి వస్తున్నారని. సో వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడులాగే తల్లి ఎలాగా వాదిస్తుందో అలాగే వ్యతిరేకత చూపిస్తారా? లేదంటే నా మావయ్య అని తల్లిని కూడా పట్టించుకోకుండా వెళ్తారా? అలా వెళ్ళే వ్యక్తి అయితే కాదు రాజారెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాకా అన్న చెల్లెల వైరం మాత్రమే చూసాం. ఇక నుంచి కూడా మేనమామ మేనల్లుడు వైరం చూడబోతున్నామా అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూడాల్సి ఉంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.